హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. చాలా క్రిస్పీగా అలాగే 15 డేస్ వరకు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. పప్పుచారులేకి, పప్పులేకి, అలాగే సాంబార్లేకి నంచుకోవడానికి కానీ లేదా స్నాక్స్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ అప్పుడప్పుడు స్నాక్స్ లాగా తినడానికి చాలా యూస్ అవుతాయి. అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం కాకరకాయలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో కాకరకాయలు కట్ చేసుకుని తీసుకున్నాను. ఏ కాకరకాయలైనా తీసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగిన ఉప్పు, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇవన్నీ కాకరకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వలన ఈ ఉప్పు కారం మొత్తం కాకరకాయలకు బాగా పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ పిండి మొత్తం కాకరకాయలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్లు చిలకరించుకొని కలుపుకోవాలి. ఈ బియ్య పిండి ఇవన్నీ బాగా కాకరకాయలకు పట్టే విధంగా మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. చేత్తో చిలకరించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసేసుకున్నట్లయితే ఈ కాకరకాయ ఫ్రై అనేది క్రిస్పీగా రాదు, అలాగే తొందరగా కూడా వేగదు. జస్ట్ కాకరకాయలకు ఈ పిండి మొత్తం పట్టే విధంగా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి స్టార్టింగ్లోనే వేసుకోవడం వలన ఈ ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పడుతుంది. ఇందులోనే కాకరకాయలు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం కాకరకాయలు కూడా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కలిపి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. కాకరకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. కొద్దిగా వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినట్లు మనకు ఎలా తెలుస్తాయంటే ఈ నొరగ మొత్తం తగ్గిపోతుంది. అలాగే మనము కలుపుతున్నప్పుడు కొంచెంగా క్రంచీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నురుగు మొత్తం తగ్గిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం నార్మల్గా చేసుకునే కాకరకాయ కర్రీ కానీ కాకరకాయ ఫ్రై కంటే కూడా చాలా తొందరగా అయిపోతుంది. అలాగే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగానే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఈ విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. అలాగే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.